యేసు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. సహోదరులారా, చాలా సంవత్సరాల క్రితము ప్రభు నాతో మాట్లాడినటువంటి విషయంలో ఒక పత్రిక రూపంలో ముద్రించడం జరిగినది. ఆ పత్రిక పేరు నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపుము. ఇది నా ఫోన్ నెంబరు. నా కొరకు ప్రార్థన చేయండి. అయితే ఈ యొక్క పత్రికలో మొదటి విషయము ఏమనగా, దేనిని గురించి చింతించకండి అనేటువంటి విషయం ఉన్నది. ఇక్కడ ఫిలిప్పీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అని వాక్యం ఉంది. అంటే ప్రతి మనిషి ఎన్నో విషయాలను బట్టి చింతిస్తూ ఉంటారు. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నంటే, మీరు దేనిని గురించి ఎక్కువగా చింతించకండి అని ఉంది. అంటే ఇది చింతించకుండా ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోమని చెప్పడం కాదు ప్రభు. అక్కడ పక్షుల గురించి ఉదాహరణ కూడా మనకు ఉంటుంది. ఇప్పుడు పక్షులు అవి ఆహారాన్ని వెతుక్కుంటాయి. మనుషులు కూడా ఏం చేయాలి? తన పనిని వెతుక్కొని దేవుడిచ్చిన పనిని నీతిగా నిజాయితీగా చేయాలి. అయితే మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో పని చేయకపోతే భోజనం చేయకండి అని వాక్యం ఉంది. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు కల్పించిన పనిని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము పని చేస్తూ లోక సంబంధమైన వాటిని చింతించకుండా ప్రభులో ముందుకు సాగాలని ప్రభు చెప్పినటువంటి భావన.